వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ యువర్ మూన్. ఈరోజు మా మామ్స్ కిచెన్ వర్డ్ అనమాట. మా మమ్మీ చేతి వంట చికెన్ చేస్తుంది మా మమ్మీ. ఇది అన్ప్లాన్డ్ వీడియో. మా మమ్మీ వంట చేస్తుంటే నేను వీడియో తీసుకుంటా అని చెప్పి తీసుకున్నా. సో మీకు ఇంగ్రీడియంట్స్ మాత్రమే చెప్తాను, ఇంగ్రీడియంట్స్ క్వాంటిటీస్ చెప్పలేను. సో ఇదైతే బేసిక్ కుకింగ్ లెర్నర్స్కి చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. అంటే అసలు వంట రాని వాళ్ళకి, ఇప్పుడు చికెన్ అంటే చాలా ఇష్టం, చేసుకోవడం రాదు కదా, సో అలాంటి వాళ్ళకైతే చాలా యూస్ఫుల్ అవుతుంది అనమాట. ట్రై చేసుకోండి గాయస్. ఇంట్లో ఉన్న వస్తువులతోటి మాత్రమే చేస్తున్నాం మమ్మీ. లైక్ ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, కొత్తిమీర, చిన్న మెంతం కూర, ఇవి మాత్రమే యూజ్ చేస్తుంది. ఇంకా మసాలాలు అయితే ఏ టైప్ ఆఫ్ మసాలాలు యూజ్ చేయదు గాయస్ మా మమ్మీ. ఓన్లీ పసుపు, ఉప్పు, కారం, లాస్ట్లో ధనియా పౌడర్ మాత్రం వేస్తుంది, ఇంకంతే. ఇంకేంటంటే ఇక్కడ మా మమ్మీ స్పెషల్ వాటర్ వేయదు గాయస్ మా మమ్మీ చికెన్లో. అంటే కొంతమంది చికెన్లో వాటర్ ఎక్కువ వేసుకుంటారు కదా, మా మమ్మీ పెరుగు వేస్తుంది అనమాట. సో పెరుగులోనే కొంచెం వాటర్ వచ్చేస్తుంది. ఇంకేంటంటే ఇది కొంతమంది చికెన్ మొత్తం వాటర్లో ముంచేస్తుంటారు. సో అట్లా కాదు మా మమ్మీ, మొత్తం లైక్ గ్రేవీ టైప్ కొంచెం, అంటే రోటీస్లోకి తినొచ్చు, రైస్లోకి తినొచ్చు, ఈవెన్ చిన్నపిల్లలు కూడా తినొచ్చు. అందుకు ఎక్కువ మసాలాలు కూడా వేయదు. మా ఇంట్లో చిన్నపిల్లలు ఎక్కువ కాబట్టేసి వాళ్ళ కోసం కూడా తినేలాగా చేస్తుంది అనమాట. అండ్ ఈవెన్ పెద్దవాళ్ళు ఎవరైనా కానీ ఈజీగా తినేయచ్చు. సో ఇది ఏంటంటే నా కొత్త ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లనే ఇంకా మీకు చాలా వీడియోస్ పెడుతూ ఉంటాను అనమాట. మా మమ్మీ ఏంటంటే కొత్తిమీర గార్నిష్ కోసం వేయదు, లైక్ వేసేసి మొత్తం కలిపేస్తుంది అనమాట. ఎందుకంటే రైస్లోకి తింటున్నప్పుడు కొత్తిమీరతో పాటు తింటుంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. చూస్తుంటేనే వావ్ అనిపిస్తుంది. సో మస్ట్ ట్రై.